దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఏరువాక పున్నమి అని అన్నారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నారని, వ్యవసాయ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని అన్నారు. ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ప్రకృతిని, పశు సంపదను పూజించే ఏరువాక మన సంప్రదాయంలో భాగమని ఆయన గుర్తు చేశారు. రైతుల ఇళ్లు పాడి పంటలతో కళకళ్లాడాలని ఆకాంక్షించిన సీఎం రసాయనాలకు బదులుగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూమిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇప్పటికే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధులను విడుదల చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన పేర్కొన్నారు. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ రైతులు సాగులో లాభాలు గడించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల తమ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భూమాతను, పశు సంపదను పూజిస్తూ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఈ పండుగ రోజున రైతులందరూ ఆనందంగా కొత్త సాగును ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల ఇళ్లు, పంటలు, సిరి సంపదలతో కళకళలాడాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల తమ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటుకున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు పనులు కూడా రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుడదల ప్రాంత వాసుల కలగా ఉన్న గుడదల నున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాకారమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోడీ సర్కార్ రైల్వే వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేసిందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని వెల్లడించారు. ఈ ఆర్ఓబీ ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు గుడదల రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. విజయవాడ గుణదల నున్న రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఏడీఆర్ ఎడ్విన్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. 98.68 కోట్ల రూపాయలతో 920 మీటర్ల పొడవైన ఆర్ఓబీ నిర్మాణం లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రైల్వే శాఖ 18 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గుణదల వాసుల 22 ఏళ్ల నాటి కళ నేడు నెరవేరుతోందని అన్నారు. 2004లో ప్రతిపాదనకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ కోర్టు కేసులు మరియు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న LC నంబర్ 8 ఆర్ఓబీకి కూడా వచ్చే నెల రోజుల్లో శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. గతంలో ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు ఇవ్వాల్సి ఉండేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు 100% కేంద్ర నిధులతోనే వీటిని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్, అమరావతికి రైల్వే కనెక్టివిటీ లభించనున్నాయని, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం 9 ఆర్ఓబీల పనులు జరుగుతున్నాయని ఎంపీ తెలియజేశారు. 8 నెలల్లో దీన్ని పూర్తి చేసే విధంగా ఉన్నాం. ఎల్సీ నెంబర్ 8 దీంట్లో రెండో భాగం అయినా ఎల్సీ నెంబర్ 8 కూడా వచ్చే నెల రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల లోపల అది కూడా అందుబాటులో తీసుకొస్తాం. వీటితో పాటు గుణదల రైల్వే స్టేషన్, దాన్ని కూడా మా బోండమ్మ గారు మేము కూడా మొన్న కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక వారంలో ఇన్స్పెక్షన్ ఇద్దరం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. సో దీన్ని అమృత్ భారత్ కింద శాంక్షన్ అయితే జరిగింది, కానీ దీంట్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అడగడం జరిగింది. 12 మీటర్ ఆర్ఓబీ ఇక్కడ వేయబోతున్నాం. 12 మీటర్ ఆర్ఓబీ అంటే FOB ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయిపోతున్నాం. 12 మీటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా లేదు. దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా మొత్తం పనులన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో
వచ్చే వారం ఆ రైల్వే స్టేషన్ కూడా దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఆ పనులు ఏదైతే ఆర్ఓబి పనులు ఉన్నాయో, కవర్డ్ ప్లాట్ఫామ్స్ పనులు ఉన్నాయో, ఏదైతే కొత్త టెర్మినల్ ఉందో వీటన్నిటి పనులు కూడా అతి త్వరలో ప్రారంభించి ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా గుణదల ప్రాంతమే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గమే అందరికీ కాదు, విజయవాడ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ తగ్గే విధంగా గుణదల రైల్వే స్టేషన్ ఉండబోతుంది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వేగవంతం చేశామని చెప్పారు. తాము గెలిచినప్పటి నుంచి నిరంతరం రైల్వే అధికారులతో, రైల్వే బోర్డుతో, కేంద్ర మంత్రితో దఫదఫాలుగా చర్చలు జరపడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఎల్సీ నంబర్ 316తో పాటు త్వరలోనే ఎల్సీ నంబర్ 8 పనులను కూడా క్లియర్ చేస్తామని, ప్రస్తుత పదవీకాలంలోని నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. నిరంతరం కూడా రైల్వే పెండింగ్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాం. అధికారులతో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి, ఈ డివిజన్ నుంచి జీఎం గారు కానీ, రైల్వే బోర్డు కానీ, కేంద్ర మంత్రి గారిని కానీ పలు దఫాలుగా పార్లమెంట్ సభ్యులు కలవటం జరిగింది. ఎట్టకేలకు ఒక ఆర్ఓబిని శంకుస్థాపన వరకు తీసుకొచ్చి మంజూరు చేయించగలిగాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 98 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొచ్చాం. అలాగే రెండో ఆర్ఓబి కూడా ఇక్కడ పక్కనే ఎల్సీ నెంబర్ 8 అని ఉంది, దాన్ని కూడా త్వరలోనే క్లియర్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నిరంతరం మానిటరింగ్ చేయటం వల్ల, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చేయటం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమని. రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ ఉదయం ఇంద్రకీల అదిరిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించగా ఆలయ శేష వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అమరావతిలో భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని, వారి కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన తమపై పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాము రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమరావతి వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తన తండ్రి చెప్పినట్లుగా ఎల్లప్పుడూ అమరావతి రైతులకు రక్షణ కవచంలా ఉంటామని, రైతులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోందని, బీహార్ తరహాలో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతిలో భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని, వారి కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన తమపై పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని మండిపడ్డారు. అమరావతికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలకు మాత్రమే వ్యతిరేకమని అవినాష్ స్పష్టం చేశారు. టీడీపీ వారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాలు అన్ని సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, అయితే ప్రస్తుత ప్రజాప్రతినిధులు అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం దోచుకోవడంలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. తాము రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమరావతి వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అక్రమ కేసులు బనాయించినా భయపడేదే లేదని, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం బాధ్యులందరినీ శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి చెప్పినట్లు ఎల్లప్పుడూ అమరావతి రైతులకు అండగా ఉంటామని అవినాష్ తేల్చి చెప్పారు. అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం కానివ్వండి, వాళ్ళని కేసుల రూపంలో, పోలీసుల రూపంలో ఇబ్బందులు పెడతాం కానివ్వండి, లేకపోతే లీగల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్టుగా రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు అందరు గారు వచ్చారు. మీరు మాకు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండండి, మీ లీగల్ టీంని మాకు అండగా ఉంచండి, మీ పొలిటికల్గా మీరు ఒక కమిటీ వేసి మాకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి
వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొని ఆది దంపతులను సేవించారు. జగజ్జనని దుర్గామాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరిలు ప్రతిధ్వనించాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని అందంగా అలంకరించిన దేవస్థాన ప్రచార రథంలో వేంచేసి ఉన్న గంగా శ్రీ గంగా భవానీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ఈవో సేనా నాయక్ పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణకు అంకురార్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, కోలాట నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థానం ఈవో సేనా నాయక్ ఇంకా పాలక మండలి ప్రతినిధులు, వందలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘాట్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం సెంటర్, విద్యార్థులపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్, చిట్టినగర్, కొత్తపేట మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి చేరింది. దేవస్థాన ప్రచార రథంలో కొలువు తీరిన ఆది దంపతులు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. ఈ రోజున రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు. మరి అటువంటి మహోన్నతమైనటువంటిది ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అయినటువంటి పర్వదినం. ఈ రోజున అమ్మవారిని గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా మా చైర్మన్ గారు, దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడాను, మా అర్చక స్వాములు అందరూ ఈ రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన. అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది. మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు. వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు. మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు. మరి అలాగే మన స్థానాచార్యులు చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. మరి ముహూర్తం అది ఇవాళ. అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయటం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన టీడీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సహకారంతో నిధులు సేకరిస్తూ అర్హులైన వారందరికీ పథకాలు అందిస్తున్నామని, రాబోయే 2 ఏళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, వాటిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. డబ్బులంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద చెయ్యి, అడిగితే ఏది కాదనకుండా చేస్తారు. లేనందువల్లనే ఈరోజు లేకపోయినా ఏదైతే మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాడికి ఇస్తా ఉన్నామో అదొకటి ఆగింది. దాదాపు మిగతా అన్ని మేనిఫెస్టోలో మెజార్టీ చేయడం జరిగింది. ఇప్పుడు పెన్షన్స్, ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే దాదాపు 67 లక్షలు ఇస్తున్నారు. అయితే అందరూ ఎమ్మెల్యేలు అందరూ అడిగారు. యాక్చువల్గా అందరూ అడిగితే దాదాపు 5 లక్షలే వచ్చినాయి. 5 లక్షలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనుకున్నారు, కానీ బడ్జెట్ పరిస్థితి చూసి ఆగటం జరిగింది. కనీసం ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వమన్నాం. అదేవిధంగా వికలాంగులు కనీసం ఫేజ్డ్ మ్యాన్ ఇవ్వమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచిస్తున్నారు. ఒకసారి ఇవ్వాలా, లేకపోతే ఒకసారి విడోస్కి, తర్వాత వికలాంగులకి అట్లా ఫేజ్డ్ మ్యాన్ ఇస్తామని. హౌసెస్ సెట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి, ఇల్లు లేని అందరికీ. జూలై 1 నుంచి 5 వరకు పలు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీ నుంచి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. 1వ తేదీ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేట్ హోటల్లో జరిగే జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. 2వ తేదీ రాత్రి తిరుపతిలోనే సీఎం బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కడ నుంచి సీఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళ్తారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ సి సెక్షన్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ పామర్తి శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి తదితరులు మచిలీపట్నంలోని మాచవరంలో ఉన్న శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన అధికారులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ధైర్యం చెప్పారు. రోటరీ క్లబ్స్ సమాజ సేవలో ముందంజలో ఉంటాయని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ తెలిపారు. సమాజాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి రోటరీ క్లబ్స్ ప్రపంచవ్యాప్తంగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. రోటరీ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బందర్ రోడ్ A+ కన్వెన్షన్ సెంటర్లో రోటరీ విజయవాడ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లబ్ నూతన అధ్యక్షుడు వెంకట్ కేతుబోయిన, కార్యదర్శి త్రినాథ్ నండూరితో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం రోటరీ క్లబ్స్ కోట్లాది రూపాయలు వెచ్చించడంతో పాటు పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రోటరీ అంటేనే
సేవ అని సేవా కార్యక్రమాలు చేపట్టడంలో రోటరీ క్లబ్స్ అందరికంటే ముందంజలో ఉంటాయని తెలియజేశారు. రోటరీ క్లబ్స్ లో సభ్యత్వం కోసం చాలా మంది పోటీ పడతారని, సేవ చేసే ప్రతి ఒక్కరికి రోటరీ క్లబ్స్ సహకారం అందిస్తాయని వివరించారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ఎంతగానో అవగాహన కల్పిస్తామని, వారికి ఆర్థిక సహకారం అందజేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. మహిళా అభ్యున్నతికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రోటరీ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షుడు కేతుబోయిన వెంకట్ తన పదవీ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రోటరీ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షుడు కేతుబోయిన వెంకట్, కార్యదర్శి త్రినాథ్ నండూరి మాట్లాడుతూ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషంగా ఉందని, తనతో పాటు క్లబ్ కార్యదర్శిగా త్రినాథ్ నండూరి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. క్లబ్లోని సభ్యులందరి సూచనలు, సలహాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర క్లబ్బుల కంటే దిట్టుగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ ఎలెక్ట్ గుత్తుకొండ శ్రీరామ్, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వరల్డ్లో నంబర్ 1 క్లబ్. ఈ క్లబ్ ఒక ఫెలోషిప్ మాత్రమే కాదు, అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో దాదాపు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్లతో చాలా యాక్టివిటీస్, అంటే టాయిలెట్స్ అవ్వచ్చు, పూర్ పీపుల్కి అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇలా ప్రతిదానికి చేస్తాం. దీంతోపాటు ఇండియాలో ఎక్కడ జరిగిన విధంగా ఫస్ట్ టైం మా దాంట్లో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ఒక మంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంతోపాటు రోటరీ మీన్స్ బిజినెస్ అని క్లబ్ ఇన్ క్లబ్ కాన్సెప్ట్లో మీరు ఎవరైనా సరే బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే ఇక్కడికి రావచ్చు. దీంతోపాటు ఎవరైనా పర్సనల్ లైఫ్లో ఒక లీడర్గా ఎదగాలి అని అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ఒకటి కాదు, అంటే ఫన్, ఫెలోషిప్, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా ఉండే ఒకే ఒక క్లబ్బు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. పోలియోనే కాదు, చాలా సమస్యల్ని ఎరాడికేట్ చేసాం, కానీ ఎక్స్క్లూజివ్గా పోలియోని మాత్రం ఆల్మోస్ట్ జీరో చేసింది మాత్రం రోటరీ. రోటరీ అంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. మన సెల్ఫ్ను వదిలేసి సొసైటీకి సర్వీస్ చేయడమే రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో మీరు చూసుకుంటే సర్వీస్తో పాటు ఇంటిగ్రిటీ, ఫెలోషిప్, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. పోలియోని ప్రపంచవ్యాప్తంగా ఎరాడికేట్ చేయాలి అని ఒక ద్వేయంతో ముందుకెళ్ళింది, అలాగే ఎరాడికేట్ చేసింది. సో మా సర్వీసెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా విజయవాడ చుట్టుపక్కల మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సుమారుగా 5 నుంచి 6 కోట్లతో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేవి చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.